నేను ఎందుకు ఇది చెప్పాను అంటే, మన దగ్గర గర్భధారణ సంస్కారము అనేది ఒకటి ఉంటుంది. చిన్నపిల్లలు కడుపులో పడంగానే మనం చేస్తాం, సీమంతం అనేది చేస్తారు. చాలామందికి తెలియదు, కొంతమంది తెలిసి ఉండొచ్చు. నవమాసాలు కూడా మన దగ్గర సీమంతం అనేది చేస్తారు. ప్రథమ 3 నెలలు కూడా మన మహారాష్ట్రలో వస్తే చోరుచోడి అంటారు. అంటే తెలియకుండా ఒక చిన్న బ్లౌజ్ పీజో పెట్టడం, ఏదో ఒకటి చేసి తనకి ఇష్టమైన పదార్థం పెట్టి, సో దట్ మదర్ షుడ్ బి హ్యాపీ. ఆ తల్లి సంతోషంగా ఉండాలి. ఎందుకంటే తన గర్భం ధరించింది కాబట్టి తను సంతోషంగా ఉండాలి. ఎందుకు? తను సంతోషంగా ఉంటేనే క్యాట్ పక్కన పెట్టగలుగుతుంది కదా, అలాగా తను సంతోషంగా ఉంటేనే షీ కెన్ కన్సీవ్ అ బేబీ, అ హ్యాపీ బేబీ కదా. సో తను సంతోషంగా ఉండాలి కాబట్టి ఈ సీమంతోన్నయం అనేది జరుగుతుంది. 3 నెలల తర్వాత 4వ నెలలో అందరికీ చెప్పడము, 5వ నెల అందరినీ పిలిచి చేయడము, పాటలు పాడడము, తనకిష్టం వచ్చిన పదార్థాలు చేయడము, ఇవన్నీ చేసి ఆ తల్లి అనుకున్న బిడ్డను, ఒక సంతోషమైన బిడ్డను, ఒక హెల్తీగా ఉన్న బిడ్డను, ఒక మంచి బిడ్డను తన కనాలి అన్నదానికే ఈ సంస్కారము అనేది చేస్తాం. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు మనకు తెలీదు, కానీ తెలియాలి. ఇప్పుడు తెలుసుకొని మళ్ళీ మనం చేయడం ప్రారంభించాలి. ఎందుకు ప్రారంభించాలి? బికాస్ దిస్ ఈజ్ ఆల్ సైన్స్ అండి. మన భారతీయ సాంప్రదాయంలో ఉన్న ప్రతి ఒక్క సంస్కారం ఏదైతే ఉందో దట్ ఈజ్ సైన్స్. ఎన్నో తరతరాల నుంచి వస్తున్న, ప్రాక్టీస్ చేయబడుతున్న సైన్స్. మనము దాన్ని మూఢనమ్మకాలు లేదు అంటే ఏదో ఫంక్షన్ లాగా మాత్రమే చూస్తున్నాం, కానీ దాని వెనక ఉన్నది ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తున్నారు.